ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమంగళం హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ కు కోర్టు రిమాండ్ విధించింది. నిన్న జీఎం కుమార్ ఇల్లు సహా ఇతర 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో అనంత లక్ష్మీ కుమార్ పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ కు కోర్టు రిమాండ్ విధించింది. నిన్న జీఎం కుమార్ ఇల్లు సహా ఇతర 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు జడ్జి ముందు హాజరుపరిచారు. ఇక అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో అనంత లక్ష్మీ కుమార్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఈ యొక్క అనంత లక్ష్మీ కుమార్కు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడం కావచ్చు, అంతేకాకుండా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 18 చోట్ల ఫ్లాట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక వ్యవసాయ భూమి సైతం 20 ఎకరాలకు పైగానే ఉన్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. కేవలం అనంత కుమార్కు సంబంధించిన ఆస్తులే కాకుండా అతని బినామీల పేరుతో తీసుకున్న ఆస్తి వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే ఉంటాయంటూ కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. నిన్న చేసిన దాడిలో మాత్రం దాదాపుగా 86 కోట్ల రూపాయలకు విలువైన ఆస్తి పత్రాలు అయితే బయటపడడం అయితే జరిగింది. ఇంకా బ్యాంకు లావాదేవీల విషయాలకు వచ్చేసరికి చూసుకున్నట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ఇప్పటికీ సీజ్ చేశారు. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అతనికి కొన్ని కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నట్లుగానైతే గుర్తించారు. పెట్టుబడులకు సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, అంతేకాకుండా అతను ఏ విధంగా ఈ యొక్క ఆదాయాన్ని సంపాదించాడు అనే కోణంలో అయితే ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 14 రోజుల రిమాండ్కు సంబంధించి కూడా ఇప్పటికే అనంత కుమార్కు సంబంధించిన బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ బినామీల ఆస్తుల వివరాలు కూడా సేకరించి పూర్తి స్థాయి వివరాలను జడ్జికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే 86 కోట్ల రూపాయల ఆస్తి వివరాలు బయటపడ్డాయో ఆ ఆస్తులతో పాటు ఇంకా కొన్ని ఏరియాస్లో అతను కొన్న భూమి కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, నగర వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు, వాటి విలువ, అంతేకాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క డాక్యుమెంట్స్ వివరాలు పూర్తి స్థాయిలోనైతే సీజ్ చేస్తున్నట్లుగా, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా బయటకు తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇందులో అనంత లక్ష్మీ కుమార్కు సంబంధించి ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరికి ఎంతెంత ముట్ట చెప్పారు, వీళ్ళు ఎంత తీసుకున్నారు, ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు అనే కోణాల్లో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. వాటి నుండి వచ్చిన లాభం కావచ్చు, ఆ పనులు ఏమిటి, ఎవరెవరితో వీళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా వస్తున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధికారులు మైండ్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఈ యొక్క రైట్స్ నిర్వహించినట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.